రిపోర్ట్. మెదక్ జిల్లాలోని అగర్వాల్ ఫౌండరీస్ కంపెనీ విస్తరణకు వ్యతిరేకిస్తూ రంగహైపల్లె, చెట్టు గౌరారం గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు, వ్యవసాయ నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కంపెనీ విస్తరణ నిలిపివేయాలని, కాలుష్యంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. అక్కడ ప్రజలకు కూడా ఎలర్జీస్ వస్తూ ఉన్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా కంపెనీ ఎక్స్టెన్షన్ కోసం పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. దాన్ని మరి ఆపాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలి ప్రజాస్వామ్య పద్ధతులు అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో రంగాయపల్లి గ్రామస్తులు, అదేవిధంగా మరి చెట్లగౌరారం గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది. రేపు మళ్ళీ జరగబోయే హియరింగ్లో ప్రజలు తమ సమస్యను విన్నవించాలి, కలెక్టర్ గారు వచ్చి స్వయంగా తనే మరి హియరింగ్ జరపాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. 25 సంవత్సరాలుగా రంగాయపల్లి చెట్లగౌరారం సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీలో కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది. దాన్ని కూడా తూప్రాన్ని ఎస్హెచ్ఓకి ఆర్టీఐ కింద పెట్టినాం. ఎంతమంది చనిపోయినరో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా తీసుకొని ఎన్జిటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా హ్యూమన్ రైట్స్లో కూడా దీన్ని క్వశ్చన్ చేయాలని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అందులో జిఎస్టీ లేకుండా, జిఎస్టీ అసలు కట్టనే కట్టదు.